హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీతో ఒక రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. అది పొటల్స్ గ్రేవీ అండి. ఈ పొటల్స్ గ్రేవీని మనం ఇంట్లోనే ఈజీగా డాబా స్టైల్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. మీరు దీన్ని రోటీ, బిర్యానీ, రైస్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ ఒక అర కేజీ పొటల్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ అన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, అర స్పూన్ జీలకర్ర పౌడర్, అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే తెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని వేసుకొని ఈ మూడిటిని మనం ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఇవి బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ 3 టమాటా, అలాగే 3 స్పూన్ల దోసపప్పు, 3 స్పూన్ల జీడిపప్పుని తీసుకొని వీటిని కూడా మనం ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను కొద్దిగా ఆయిల్ని వేసి ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకొని వీటిని కూడా ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని మనం ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, బాగా కుక్ అయింది కదా. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా, ఆనియన్స్ అనేవి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, బాగా ఫ్రై అయ్యింది. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కదా. అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం, పసుపు, ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ వేసుకోండి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. అలాగే ఒక అర స్పూన్ గరం మసాలాని వేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ముందుగా మనం ఈ మసాలాలన్నిటిని వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి పొటల్స్ని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి. ఆల్రెడీ పొటల్స్ బాగా కుక్ అయి ఉన్నాయి కదా, ఇవి చెదిరిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే మనం వీటిని మెల్లగా కలుపుకోవాలి. ఇక్కడ గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంది కదా, అందుకే నేను వాటర్ని కొద్దిగా వేస్తున్నాను. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మీకు గ్రేవీ అనేది ఎలా కావాలో మీరు అలా వాటర్ వేస్తూ అడ్జస్ట్ చేసుకోండి.
గ్రేవీ అనేది కొద్దిగా పల్చగానే చేసుకోండి, ఎందుకంటే కుక్ అయిన తర్వాత అది దగ్గరగా అవుతుంది, తర్వాత చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఆ మసాలాలు అనేవి అన్నీ పొటల్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది బయటకు తేలింది కదా, చాలా కలర్ఫుల్గా కూడా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కొద్దిగా వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. కలిపేటప్పుడు చాలా నెమ్మదిగా కలుపుకోండి. చివరగా నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా దీన్ని స్కిప్ చేయొచ్చు. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో, గ్రేవీ స్ట్రక్చర్ కూడా భలే వచ్చిందండి. పొటల్స్ కూడా చాలా నీట్గా చెదిరిపోకుండా వచ్చాయి. చివరగా నేను దీనిపైన కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను, అలాగే పైన బటర్ పెట్టుకున్నానండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.